లోకంలోని ప్లాట్లు, పొలాలు మనల్ని పరలోకాన్ని చేర్చేవిగా ఉండవు. విస్తారమైన ధనం, విస్తారమైన డబ్బు, విస్తారమైన ఆస్తులు మనల్ని పరలోకాన్ని చేర్చేవిగా ఉండవు. మనం సంపాదించిన ఉన్నతమైన పదవులు, మనం సంపాదించిన ఉన్నతమైన జాబులు మనల్ని పరలోకాన్ని చేర్చేవిగా ఉండవు. మనం కట్టించుకున్న గృహాలు, విచిత్రమైన వస్తువులు మనల్ని అవి పరలోకాన్ని చేర్చేవిగా ఉండవు. మనం కొనుక్కున్న కార్లు మనల్ని అవి పరలోకాన్ని చేర్చేవిగా ఉండవు. కాకపోతే ఈ భూమి మీద బ్రతికినంత కాలమే అవి మనకు పనికొచ్చేవిగా ఉంటాయి. వాటితోని మన అవసరాలు మన అక్కలు తీర్చుకునే వారంగా ఉంటాం. దేవుడు అంటున్నాడు, అన్నిటికంటే ముఖ్యంగా ఈ లోకంలోని పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధమైన జీవితం జీవించే వారంగా ఉంటే, ఈ లోకంలో పరిశుద్ధమైన బ్రతికే వారంగా ఉంటే మన భక్తి జీవితం అనేది మన పరలోకాన్ని చేర్చేదిగా ఉంటుంది. ఈ భూమి మీద కూడా మనకు మేలు చేసేదిగా ఉంటుంది. దేవుని యందు భయభక్తి కలిగి జీవించే వారంగా ఉంటే ఆ భక్తి జీవితం అనేది మనల్ని రక్షించేదిగా, మనల్ని కాపాడేదిగా ఉంటుంది, మనల్ని పరలోకాన్ని చేర్చేదిగా ఉంటుంది.